దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఇంతసేపు మనము పాటలు పాడుకొని దేవుని మనం ఆరాధన చేసి ఉన్నాం. కొద్దిసేపు దేవుని వాక్యంను మనం చూసుకొని ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. దేవుని ఆలోచన ఏంటో మనం విని ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అన్న సంగతి విని మనము ఆ ప్రకారం మనం లోబడి ఆ ప్రకారం మనం జీవించుదాం. హల్లెలూయా. ఈ వాక్యం కొరకు అని చెప్పి ఒక మాట ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని చూసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. పరమ తండ్రి రజాని మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను దయగలిగిన తండ్రి. ఈ సాయంకాల సమయంలో రజనాన్ని మీ సన్నిధానంకి వచ్చేటకు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రములు తండ్రి. పాటలు ఎందు రజనాన్ని మిమ్మల్ని ఆరాధించక మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే స్తోత్రములు తండ్రి. ప్రభా ఈ క్షణం ముందు వాక్యంలో మా రజనైన వాక్య భాగంలో వెళ్తుంటుండగా దయగలిగిన తండ్రి. ప్రభు రజ నేను కాదు దయగలిగిన తండ్రి, రజనైనా నీవే మాలో ఉండి రజనైనా వాక్యం మాట్లాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. మాకు ఏ వాక్యం కావాలో ఏం మాట్లాడాలో మాతో మీరే మాట్లాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. రజనైన వాక్యం వింటున్న సమయంలో దేవాయసయ ఎటువంటి చీకటి శక్తులే కానీ, ఎటువంటి దుష్ట శక్తులే కానీ, ఎటువంటి రజనైనా ప్రభా రజన డిస్టర్బెన్స్ రజన జరగకుండానట్లుగా దేవాయస రజన మీ దేవదూతలను రజన మా మధ్యకు దింపమని రజన మమ్మల్ని కాపాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. వెతుతున్న వాక్యం దేవాయస రజన మా మనస్సులో రజన అది స్థిరపడినట్లుగా మీరే దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు తండ్రి. ప్రభా ఆ ప్రకారం మేము నడుచుకుంటే మాకు సహాయం చేయండి సార్. విత్తన వాక్యం మా హృదయంలో అది నాటబడినట్లుగా ఆచరించండి సయ్యా. అపవాది వచ్చి దొంగిలించుకొని వెళ్లకుండా రజనైనా వానికి కంచె వేసి రజనైనా మమ్మల్ని నడిపించమని మీ సంధానం ఆడుకుంటూ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూద్దాం కొద్దిసేపు వాక్యం మనం చూసుకుందాం. ఈ దినం దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పి మనతోటి వాక్యం మనం చూసుకుందాం. సాధారణంగా అందరూ ఆలోచించే ఆలోచనలు ఏంటంటే, తమ జీవితంని బట్టి అందరూ ఆలోచించే ఆలోచనలు ఏంటంటే, ఈ లోకంలో అనేక జనులు ఉండగా అనేక కోట్ల మంది జనాలు ఉండగా నేను ఎందుకు పుట్టాను అని. హల్లెలూయా. అనేక కోట్ల జనాలు ఉండగా, అనేక లక్షల కోట్ల జనాలు ఉండగా నేను ఎందుకు పుట్టాను అని అందరూ ఏమనుకుంటా ఉంటారంటే, ఒక రీతిగా తమ జీవితంలో ఒక్కసారన్నా ఈ ఆలోచన వచ్చింటుంది అనమాట. ఒక్కసారన్నా ఈ ఆలోచన వచ్చింటుంది, నేను అనేవాడిని ఈ లోకంలో ఎందుకు పుట్టినాను, నేను అనేవాడిని అసలు ఈ లోకంలో ఎందుకున్నాను. ఈ లోకంలో అనేక కోట్ల జనాలు ఉన్నారు, ఈ లోకంలో అనేక వందల కోట్ల లక్షల జనాలు ఉన్నారు. వాళ్ళల్లో నేనెందుకు సృజింపబడినాను, నేనెందుకు పుట్టినాను అని చెప్పి అనేక మంది ఏం చేస్తుంటారంటే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, నేను ఒకవేళ ఆ దేశంలో పుట్టినింటే బాగుండేది, నేను ఒకవేళ ఈ దేశంలో పుట్టినింటే బాగుండేది, లేదా ఆ ఊరిలో పుట్టినింటే బాగుండేది, లేదా ఈ ఊరిలో పుట్టినింటే బాగుండేది అని అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. లేదా నేను ఆ కుటుంబంలో పుట్టినింటే బాగుండేది, ఈ కుటుంబంలో నేను పుట్టినింటే బాగుండేది, లేదా వారికి నేను పుట్టినింటే బాగుండేది, వీరికి నేను పుట్టినింటే బాగుండేది అన్న అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు అనమాట. అనేక మంది చేస్తూ ఉంటారు. సైంటిఫిక్గా చూసినట్లయితే మనము ఒక తండ్రి ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రుల్లో వాళ్ళ గర్భంలో ఎంతమంది ఉంటారంటే 2 లక్షల జనాలు ఉంటారంట. తల్లిదండ్రుల గర్భంలో ఎంతమంది ఉంటారు? 2 లక్షల జనాలు ఉంటారంట. ఆ 2 లక్షల జనాలలో తల్లిదండ్రులు ఎంతమందిని కంటారు? ఇద్దరు ముగ్గురుని కంటారు అనమాట. ఆ 2 లక్షల జనాలలో 2-3 కన్నారంటే, ముగ్గురే ఎందుకు కన్నారు వాళ్ళు? ఎందుకంటే వారి మీద దేవుని ప్రణాళిక ఉంది అనమాట. హల్లెలూయా. ముగ్గురే ఎందుకు కన్నారు వాళ్ళు? ఎందుకంటే వారి మీద దేవుని ప్రణాళిక ఉంది అనమాట. హల్లెలూయా. నేను అనేవాని ఈ భూమి పైన ఉన్నానంటే, నువ్వు అనేవాని ఈ భూమి పైన ఉన్నావంటే అది ఏంటది? దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అనమాట. మనం ఏమి వ్యర్థంగా లేము ఇక్కడ. మనము భూమి పైన వ్యర్థంగా జీవించడం, వ్యర్థంగా మనము భూమిపైకి రాలేదన్నమాట. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో 2 లక్షల జనాలు, తల్లిదండ్రుల గర్భంలో 2 లక్షల జనాలు ఉన్నారంటే వారిలో ఒక పెద్ద యుద్ధమే జరిగింటుంది అనమాట. పెద్ద యుద్ధమే జరిగి వాళ్ళలో 2-3 అంతే
పుడతారు, ఇద్దరు ముగ్గురు అంతే పుడతారు. ఆ ఇద్దరు ముగ్గురే ఎందుకు పుట్టినారంటే వారి మీద దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి, వారి మీద దేవుని ఆలోచన ఉంది కాబట్టి, వారి మీద దేవుడు ఎంతో ఆలోచన పెట్టుకున్నాడు, ఎంతో ప్రణాళిక పెట్టుకున్నాడు. వారిపైన గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఆలోచన ఉంది, గొప్ప పని దేవుంది ఉంది. ఆ పని వారితోనే చేయించాలని దేవాది దేవుడు ఏం చేస్తుంటాడంటే వాళ్ళని ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనలో ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తుంటున్నాడు, ఏర్పరచుకున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ముందు ఎక్కడున్నాము? ఇప్పుడు తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరే ముగ్గురు ఎక్కడున్నారు వాళ్ళ ముందంటే దేవునిలో ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నారనమాట. యేసుక్రీస్తు ప్రభులో భూమి పునాది వేయబడక మునిపే దేవుడు మనని ఏం చేసి ఉంటున్నాడంట, ఎన్నుకొని ఉన్నాడంట. ఎందుకని ఎన్నుకొన్నాడు? మన పట్ల ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, మన పట్ల ఆయనకు తలంపులు ఉన్నాయి, మన పట్ల ఆయనకు చిత్తం ఉంది, మనకంటూ ఒక ఉద్దేశాలు ఉన్నాయి, మన పట్ల ఆయనకు ఉద్దేశాలు ఉన్నట్టు. ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి కోసం అని చెప్పి మన పట్ల ఆయన ముందే ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారం ఏం చేస్తుంటున్నాడంటే ఆయన మనల్ని పుట్టించుంటున్నాడు అనమాట. అనేక మంది అనుకుంటా ఉంటారు, ఏమనుకుంటుంటారంటే ఎందుకింత వ్యర్థంగా ఉంది, నా బ్రతికి ఎందుకింత వ్యర్థంగా ఉంది, అసలు నన్ను ఎవరు ప్రేమించడం లేదే, అసలు నేను ఎవరికి లాభకరంగా లేనే, అసలు నేను ఎవరికి లాభకరంగా లేనే, అసలు నేను ఎవరికి పనికి రావడం లేదే, అసలు నన్ను ఎవరు కూడా ప్రేమించట్లేదే, అసలు నాతో ఎవరు కూడా ప్రేమతో మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి అనేక మంది బాధపడతా ఉంటారని. కానీ నువ్వు తెలుసుకోవాల్సినది ఏంటంటే ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ లోకంలో నిన్ను పట్టించుకోకపోయినా, ఈ లోకంలో ఎవరు నిన్ను కేర్ చేసినా కేర్ చేయకపోయినా, మరి లోకముందున్న తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నీతో చెప్తున్నాడు ఏంటంటే నిన్ను ఆయన పట్టించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకోసం ఆయన రక్తం ఖర్చుంటున్నాడు. హల్లెలూయా. నీకోసం ఆయన కొరడాదే బలు తిన్నాడు. హల్లెలూయా. నీకోసం ఆయన మరణించి శిలువలో 3వ దినం తిరిగి లేచింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెప్తా ఉంటే నాకు నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యము నాకు జ్ఞాపకంకి వస్తూ ఉంది. ఏంటంటే నా జీవితంలో చిన్నప్పటి నుంచి తెలుసు, ఇక్కడ రవి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి మా గురించి తెలుసు అనమాట. నేను అందరిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు ఒంటరితనమే ఉంటున్నది అనమాట. అందరిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు ఒంటరితనమే ఉంటున్నది. స్నేహితులతో ఉన్నప్పుడు కూడా మనం అందరూ కలిసి ఆటలు ఆడుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా నాకు ఎప్పుడు ఒంటరితనంగానే ఉంటున్నది అనమాట. ఎప్పుడు ఒంటరితనమే, మనసులో ఎప్పుడు ఒంటరితనమే అనమాట. నాకు ఆ ఒంటరితనం ఎప్పుడు పోతున్నదంటే నేను పర్సనల్ ప్రేయర్కి పోతున్నా, చైన్లకి పర్సనల్ ప్రేయర్ పోతున్నాను అనమాట. పర్సనల్ ప్రేయర్ పోయి ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంటను ప్రార్థన చేసుకున్నప్పుడే ఏమవుతుంది, నాకు మనశ్శాంతి కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మనం అందరం ఫ్రెండ్స్లో అందరం కలుసుకొని ఉంటే ఆడు ఎంతసేపు ఆడుకుంటున్నా, ఎంతసేపు ఇది చేసుకుంటున్నా కూడా నాకు ఆ సమాధానం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ఆడపోయి ప్రేయర్ చేసుకొని వస్తానో చూడు, అప్పుడు నాకు ఆ సమాధానం కలిగేది ఉన్నదనమాట. అయినా కూడా నా జీవితంలో ఎప్పుడు ఒంటరితనం అనిపిస్తూ ఉన్నది. ఏడ్చేవాడిని. నా బాధని ఎవరు అర్థం చేసుకుంటాడు, నా దుఃఖం ఎవరు అర్థం చేసుకుంటాడు. ఏడుస్తూ ఉంటే ఒకరోజు దేవుడు నన్ను దర్శించిండు. హల్లెలూయా. దేవుడు నన్ను దర్శించిండు. చైన్లో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎక్కడ? అది శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, శ్రీ చైతన్య కాలేజ్, అదే ప్లేస్లో నేను అక్కడ మోకాళ్ళు వంగి ప్రార్థన చేసుకుంటాను. ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అనమాట. ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే 3 రోజులు ఆయన స్వరం నాకు వినపడింది. 3 రోజులు పిలిచింటాను నన్ను. సునీల్ అని పిలుస్తా ఉన్నాడు. వెనకకి తిరిగి నేను మోకాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వెనకకి సునీల్ అని చెప్పి పేరు వినపడుతుంది. వెనకకి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ తిరిగి మోకాలు ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అట్లనే నాకు 3 రోజులు ఏర్పడింది. అట్లా 3వ రోజు ఏమేనపడిందంటే మళ్ళీ కన్నీరు కారుస్తా ఏడుస్తా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఒకసారి ప్రేయర్ వినపడింది. వెనకకి తిరిగి చూస్తే ఎవరు లేరు. మళ్ళీ కొంచెం దగ్గర నుంచి సౌండ్ వినపడింది, సునీల్ అని చెప్పి. మళ్ళీ వెనకకి తిరిగి చూసినా ఎవరు లేరు. మళ్ళీ కొంచెం నాకు అంతే ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా అంటే చెవు దగ్గర వచ్చి పెద్ద స్పీకర్ పెడితే ఆ సౌండ్ వినిపిస్తుంది చూడు, అంత శబ్దం వినపడింది నాకు, సునీల్ అని చెప్పి. అద్దరిపోయి నాకు సౌండ్, అద్దరిపోయినా నేను అసలు ఏమైందా, ఏం సౌండ్ వినపడుతుందా అని అద్దరిపోయినా ఆయన వణుకుతా అంతే ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా మోకాళ్ళొంగి ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా ఆయన కన్నీరు, ఆయన నేను ఏడ్చే ఏడుపుని చూడలేక, నేను పడే బాధని నేను ఏడ్చే ఏడుపుని చూడలేక ఆయన నా పక్కన నిలబెట్టుకొని ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన కంట్లో వచ్చే నీళ్లు నా కాళ్ళకు తగులుతూ ఉండాయి. నేను కాళ్ళు తుడుచుకుంటా ఉండగానే నా చేతికి ఏమంటడంలే, నీళ్ళు అంటటంలే. కాళ్ళు తుడుచుకుంటా నా 2 కాళ్ళ మీద పడుతుండే, కాళ్ళ నీళ్ళ చుక్కలు పడుతుండే. నేను చేతులతో తుడుచుకుంటా ఉండగానే నా చేతికి ఏమి అంటంలే,
నీళ్లు తగ్గటం లేదనమాట. ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి తలెత్తి చూసిన వాన ఏమన్నా పడుతుంది అని చెప్పి పైన తలెత్తి చూస్తే వాన లేదు కదా, అసలు మేఘాలే లేవాడ. తలపైన సూర్యుడు ఉన్నాడు, మేఘాలే లేవాడ. ఇక్కడ ఈడ చూస్తే ఇట్లుంది పరిస్థితి. నా కాళ్ళ మీద నీళ్లు పడతా ఉన్నాయి, నా కంట్లో నీళ్లు భూమి పైన పడతా ఉంటాయి, ఏందబ్బా అని చెప్పి ఆలోచించుకుంటే అంతే ఏడ్చుకుంటూ ఉండేసరికి కొద్దిసేపు ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు అని చెప్పి. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు నీ దగ్గరికి అని చెప్పేసరికి, ప్రభువా నా దగ్గరకు వచ్చినావా నువ్వు అని చెప్పి ఇంకా సంతోషంతో ఇంకా గట్టిగా ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఆయన ముందుకు వచ్చినట్టుగా నాకు స్పర్శ. అది ఆయన ముందుకు వచ్చినట్టుగా స్పర్శ, నేను ఆయన నడుముని హత్తుకున్నట్టుగా నాకు స్పర్శ. అప్పుడు ఆయన స్వరం నాకు వినపడుతుంది, ఏంటంటే సునీల్ నేను ఎవ్వరు ప్రేమించడం లేదని బాధపడుతున్నావా? బాధపడద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నిన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? బాధపడద్దు, నేను నిన్ను పట్టించుకుంటున్నాను. నేను నీకోసం కలవరి శిలువలో మరణించినాను, నేను నీకోసం నా రక్తంను కార్చినాను, నేను నీకోసం కొరడా దెబ్బలు తిన్నాను, నేను నీకోసం చనిపోయినాను, తిరిగి లేచినాను. నువ్వు బాధపడదు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. నేను నిన్ను ఒంటరిగా ఎప్పటికే కానీ విడవను, ఎడబాయను. నీ తల్లి నీ చేయి వదిలేసిన, నీ తండ్రి నీ చేయి వదిలేసిన, నేను నిన్ను ఎప్పటికీ వదిలేయను సునీల్ అని చెప్పి ఆయన మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన మాటలు చెప్తా ఉన్నాడు. తలపని చేయబెట్టి నేను హత్తుకొని ఉన్నా, ఆ తలపని చేయబెట్టిన ఆయన మాటలు చెప్తా ఉంటే తల మీద ఉన్న అంత భారం అంతా దిగిపోయింది అన్నమాట. భారం అంతా దిగిపోయింది. ఎంత తేలికైపోయిందంటే అప్పుడు అంత తేలికైపోయింది అన్నమాట. భారం అంతా దిగిపోయింది, మొత్తం భారం అంతా పోయింది. అప్పుడు తెలియని ఒక సంతోషం, తెలియని ఒక ఆనందం, తెలియని ఒక ఇది సంతోషం అనమాట. అది అంతవరకు ఎప్పుడో కానీ ఎవరో కానీ అట్లా మాట్లాడలేదు అనమాట. ఏమి అప్పుడు దేవాది దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే అవి ఇప్పటికీ నా చెవులో అంతే ఏమవుతుంటాయంటే అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సునీల్ ఎవరు నిన్ను ప్రేమించడం లేదని బాధపడుతున్నావా? నేను ప్రేమిస్తున్నాను. సునీల్ ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? నేను నిన్ను పట్టించుకుంటున్నాను. ఎవరు నిన్ను కేర్ చేయడం లేదని బాధపడుతున్నావా? నేను నిన్ను కేర్ చేస్తున్నాను. నేను నీకోసం నా రక్తంను కార్చినాను, నేను నీకోసం నా ప్రాణంని పెట్టినాను, నేను నీకోసం కలువరి శిలువలో మరణించినాను, తిరిగి లేచినాను, నీ చెయ్యి ఎప్పటికీ విడవను సునీల్ అని చెప్పి వాగ్దానం చేసిన. ఆ వాగ్దానంలో ఇక్కడ గోడ మీద రాసుకొని పెట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనని అంతగా ప్రేమించే దేవాది దేవుడు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి ఎవరు కూడా బాధపడని అవసరం లేదు. ఎవరు కూడా నన్ను కేర్ చేయటం లేదని చెప్పి ఎవరు కూడా బాధపడని అవసరం లేదు. అయ్యో నేను ఇటువంటి వ్యసనాలలో ఉన్నానే, అయ్యో నేను ఇటువంటి దీంట్లో నేను చిక్కుకుపోయినానే, నన్ను ఎవరు బయటకు తీస్తారు అన్న క్వశ్చన్ మీలో ఉందేమో. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభుకు సాధ్యమో మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బంధించున్న ఆ చీకటి నుంచి ఆయన విడిపించడానికి ఆయనకు సాధ్యమైనది. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడు ఆయన మహిమను చూస్తావు. హల్లెలూయా. వాక్యంలో రాసింది, నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడు ఆయన మహిమను నువ్వు చూస్తావని చెప్పి వాక్యంలో రాసింది అనమాట. నువ్వు తాగడంలో ఏంది, నువ్వు బంధకంలో ఉన్నావా? నువ్వు విడిపించబడాలంటే ఎవరికి సాధ్యం? అది దేవునికి మాత్రమే సాధ్యం. నీకు అసాధ్యం అది. హల్లెలూయా. నీకు అసాధ్యం అది, కానీ దేవునికి సాధ్యం అంటున్నది అనమాట. దేవునికి సాధ్యం అంటున్నది. మీకు ఒక తెలియని సంగతి ఏంటంటే నేను కూడా కొద్ది రోజులు తాగి ఉంటున్నాను అనమాట. ఎంతగా తాగినానంటే అంతగా మెంటల్ ప్రెషర్ తోటి అంతగా తాగినానంటే అది లేకుండా అన్నం తిన చేత అయ్యేది కాదు. నాకు అన్నం తిననికే చేత అయ్యేది కాదనమాట. అంతగా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంతగా తాగి ఉన్నా కూడా అంతగా ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాను అనమాట. అంతగా ప్రార్థనలు చేసుకుంటాను. ఎప్పుడు ప్రార్థనలే ఉంటాను, తాగినప్పుడు కూడా ప్రార్థనలే ఉంటాను అనమాట. ప్రార్థనలే ఉంటా ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు ఏమన్నాడంటే, దేవుడు నన్ను దర్శించేమంటున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చి వాళ్తుంది కదా. ఆ విధంగా నేను నా మిస్సెస్ కళలో మేమిద్దరం నిన్న పార్కులో పోతున్నాం అనమాట. పార్కులో పోయేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమొచ్చింది నా మీదకి, ఒక పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చిండు, తన మీదకి వచ్చి ఎక్కడికో తీసుకుపోయింది అనమాట. నా మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడిని నేను సంతోషంతో పట్టుకొని నిన్ను వదలను ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏంటంటే నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు తెలుసా నీకు అని అంటున్నాడు అనమాట. ఎందుకంత బాధ పెట్టినా ఆయన నేను పరిశుద్ధమైన స్థలంలో బల్లలో పాలు పొందుతున్న నేను ఇక్కడ ఏం చేస్తున్నా, పాలు పొందుతున్నా, ఈ దీంట్లో తాగుతున్నా.
తప్పు పని చేస్తుంటా. ఆడ చేస్తున్నా ఈడ చేస్తున్నా కాబట్టి తప్పు పని చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు మందు తాగడం, ఆయనకి ఇష్టం లేదు మత్తులో ఉండడం, ఆయనకి ఇష్టం లేదు నేను వాంతులు చేసుకోవడం, ఆయనకి ఇష్టం లేదు నేను ఈ విధంగా అటువంటి నీచమైన జీవితం జీవించడం ఆయనకి ఇష్టం లేదు. కానీ అందుకని ఏం చేస్తున్నాడు ఆయన నాతో చెప్తా ఉన్నాడు అనమాట, ఏంటంటే నువ్వు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నావు సునీల్, ఎంతగానో బాధ పెడుతున్నావు సునీల్ అంటే, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను తప్పు చేసినా నన్ను క్షమించు ప్రభా, నేను పాపం చేసినా నన్ను క్షమించు ప్రభా, నాకు చేతగాటం లేదు జీవితం జీవించడానికి, అందుకని నేను తప్పు చేసినా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఆ పరిశుద్ధ ఆత్మదేవుని పట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన కొద్దిసేపటికి ఏమన్నాడు తెలుసా, కొద్దిసేపటికి అన్నాడు తెలుసా, నువ్వు బాధపడకు, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను విడిపిస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ భూలోకమందు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, పరలోకమందు ఆశీర్వాదకరం, పరలోకమందు ఆశీర్వాదం భూలోకమందు ఆశీర్వాదం రెండు కూడా నీ పైన దింపుతానని చెప్పి ఆయన వాగ్దానం చేసిన దేవాది దేవుడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా దేవాది దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతగా వాగ్దానం చేసిన దేవుడు చెయ్యి వదిలే దేవుడా, ఆ రోజు ఇంకా నేను లాస్ట్ తీర్మానం చేసుకున్నది, నేను కష్టపడలేదు అనమాట, ఆ ముందు వదలడానికి కోసం కష్టపడలేదు. నేను ఆ రోజు పొద్దున నిర్ణయం తీసుకున్నా, ఆ రోజు రాత్రి నాకు ఆ దర్శనం కలిగింది, పొద్దున నిర్ణయం తీసుకున్నా, ఆ రోజు నుంచి టోటల్గా స్టాప్, ఇంకా నన్ను ఆ సాతాను ముట్టిందే లేదు, నన్ను లాగిందే లేదు అనమాట. ఎందుకంటే దానికి నా మీద ఉన్న పవర్స్ అన్నీ ఏం చేసిండు దేవుడు తీసి పదిలేసిండు అనమాట. హల్లెలూయా. సాతాను శక్తి నన్ను లాగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఆ లాగే ఆ శక్తిని ఏం చేసిండు దేవాది దేవుడు తీసి మంటలో పడేసిండు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సాతానికి నా మీద ఏ అధికారం లేదు నన్ను ముట్టడానికి, ఏ అధికారం లేదు నన్ను తిరిగి లాక్కొని వెళ్ళడానికి, ఏ అధికారం లేదు. ఎందుకంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు హస్తం నా పైన ఉంది, ఆ సర్వశక్తుడైన దేవుని ఆత్మ నా పైన ఉంది, కాబట్టి అది నన్ను ఏమీ చేసుకోలేదు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఈ సాక్ష్యం మీతో ఎందుకు చెప్తున్నాడంటే, దేవాది దేవుడు మిమ్ముడు కూడా ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవాది నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను విడిపించిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు మిమ్ముడు కూడా ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పట్ల కూడా ఒక గొప్ప ప్రేరేపణ కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మీ పట్ల ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అది ఏమంటే నిత్య రాజ్యమును మీకు అనుగ్రహించడానికి కోసం. హల్లెలూయా. నిత్య రాజ్యం మీకు అనుగ్రహించడానికి కోసం. నిత్య రాజ్యం కావాలంటే ముందుగా మనకేం తెలియాలి? నిత్య రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా దేవుణ్ణి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన శక్తిని తెలుసుకోవాలి, ఆయన ప్రేమని తెలుసుకోవాలి. ఆ ప్రేమ నన్ను ఎట్లా పట్టుకున్నదంటే, ఇప్పుడు నేను ఆయన కోసం మాట్లాడకుండా ఉండలేను. హల్లెలూయా. ఆయన కోసం మాట్లాడకుండా ఉండలేను, నేను ఆయన కోసం చెప్పకుండా ఉండలేను, ఆయన కోసం పాడకుండా ఉండలేను. అంతగా ఆయన ప్రేమ నన్ను ఏం చేసింది, పట్టుకొని ఉంది అన్నమాట. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళే ప్రేమ అది. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని నిత్య రాజ్యానికి చేర్చాలని, ఆయన మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చాలని, ఆయన మిమ్మల్ని తన దగ్గరికి మిమ్మల్ని చేర్చాలన్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఈ దినం ఈ సాక్ష్యం మీకు వినిపిస్తా ఉన్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఈ సాక్ష్యం దేవాది దేవుడు వినిపిస్తా ఉన్నాడు అనమాట. ఏమి కష్టం కాదు. మీ జీవితాన్ని మీరు దేవాది దేవుని హస్తంలోకి అప్పచెప్పుకున్నారంటే, హల్లెలూయా, ఈ క్షణమే మీరు మీ జీవితాలను దేవాది దేవుని చేతికి అప్పచెప్పుకున్నారంటే, ఈ క్షణము దేవా నన్ను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నానని మీరు ఒప్పుకున్నట్లయితే, ఈ క్షణమే దేవా మీరు నా జీవితాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను, నీవు నన్ను కాపాడు ప్రభా, నీవు నన్ను విడిపించు ప్రభా అని మీరు ఒక్క మాట హృదయపూర్వకంగా మీరు దేవాది దేవునికి ప్రార్థన చేసుకున్నట్లయితే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఏంటంటే, ఇదే లాస్ట్ డే అవుతుంది. ఇది ఆ సాతాను మీలో ఉండడం ఇదే లాస్ట్ డేట్ అవుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే ఈ క్షణమే అది తొలగిపోతుంది మీ నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తివంతమైన దేవాది దేవుడు ఆయన. హల్లెలూయా. అది మనం ఒక చిన్న ఉదాహరణ చూస్తాం. ఈ బైబిల్ గ్రంథంలో మనం ఏం చేస్తుంటామంటే, మనం పుట్టడానికి మనం పుట్టడానికి దేవుని ప్రణాళిక ఉంటుంది, దేవుని ఆలోచన ఉంటుంది అన్నమాట. అది మనం తెలియక మనం ఏం చేస్తుంటాం అన్నమాట, మనకి ఇష్టానుసారంగా మనం జీవించడం, మనకి ఇష్టానుసారంగా మనము బ్రతకడము చేస్తూ ఉంటాం అనమాట. మనకు తెలియదు అనమాట అది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చెట్టు ఉంది. బైబిల్ గ్రంథంలో ఏముంది? ఒక చెట్టు ఉంది అనమాట. ఆ చెట్టు ఎక్కడుందంటే ఎడారిలో ఉంది. ఎడారిలో ఒక చెట్టు ఉంది, ఒంటరిగా ఉంది ఆ చెట్టు.
ఆ చెట్టుకి చుట్టుపక్కల ఏమీ లేవు. ఆ చెట్టు ఎక్కడ పెరిగిందంటే కొండల మధ్యలో పెరిగింది, ఆ రాళ్ళ మధ్యలో పెరిగింది. ఆ చెట్టుకు సరైన నీరు కూడా దొరకని స్థలంలో ఆ చెట్టు పెరిగింది అనమాట. ఆ చెట్టు అనుకుంటుంది, ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఆ చెట్టు దేవునికి ప్రార్థన చేస్తుంది అనమాట. ఏమంటే, ప్రభా నన్ను ఇక్కడ ఎందుకు పుట్టించినావు, నేను ఇక్కడ ఎందుకు పెరిగినాను, నన్ను ఇక్కడ ఎందుకు పుట్టించినావు, నన్ను ఇక్కడ ఎందుకు చేసినావు, ఇటువంటి స్థలంలో ఈ రాళ్ళ వంటి ఈ కొండల మధ్యలో నన్ను ఎందుకు చేసినావు, ఈ రాళ్ళ వంటి కొండల మధ్యలో నన్ను ఎందుకు పుట్టించినావు, ఇక్కడ నీరు లేదు, పచ్చదనం లేదు, ఏమీ లేదు, నన్ను ఇక్కడ ఎందుకు పుట్టించినావు అని చెప్పి ఆ చెట్టు ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. ఏమనుకుంటుందంటే, అక్కడ దూరంలో చూస్తే అనేకమైన పచ్చదనం ఉంది, చెట్లు ఉన్నాయి, అనేకమైన చెట్లు ఉన్నాయి, నన్ను వాళ్ళ దగ్గర పుట్టించితే నేను వాళ్ళలాగా సంతోషంగా ఉంటున్నా కదా, పచ్చగా ఉంటున్నా కదా అని చెప్పి ఆ చెట్టు అనుకుంటా ఉంది. కానీ ఆ చెట్టు అనుకుంటా ఉంది, కానీ ఏంటంటే దేవునికి ఆ చెట్టు అక్కడ పెరగడము దేవుని ప్రణాళిక అంటున్నదన్న సంగతి ఆ చెట్టుకి తెలియదన్నమాట. దేవునికి అది ప్రణాళిక, దేవుని ప్రణాళికతో, దేవుని ఆలోచనతో ఆ చెట్టు అక్కడ పెట్టబడింది అన్న సంగతి దానికి తెలియనప్పుడు ఏమైందంటే, ఇంకా అదే స్థలంలో ఏమవుతుందంటే, ఒక ఆయన మోషే అనట ఏం చేస్తున్నాడు, కొన్ని గొర్రెలను మేపుకుంటూ ఆ స్థలంకి వచ్చింటున్నాడు. గొర్రెలను మేపుకుంటూ ఆ స్థలంకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు మీదకి ఎవరు వచ్చిందంటే, ఆ దేవాది దేవుడు ఇశ్రాయేలు జనాంగం పడుతున్న కష్టాలని, ఇశ్రాయేలు జనాంగం పడుతున్న ఆ బానిసత్వంలో వాళ్ళు ఏడుస్తూ కేకలు వేస్తూ ఆయనకు ప్రార్థనలు చేసుకున్నప్పుడు, ఆ ప్రార్థనలు దేవునికి వినపడి ఆ దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవాది దేవుడు పరలోకం నుంచి కిందికి దిగి వచ్చిండు అనమాట. దిగి వచ్చిండు, ఎక్కడికి వచ్చిండంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నాతోటి ఎవరు లేరు, పచ్చదనం లేదు, ఏమి లేదు అని ఎవరైతే బాధపడతా ఉంటారు చూడు, ఏ చెట్టు అయితే బాధపడతా ఉంది చూడు, ఆ చెట్టు మీదకి ఆ సర్వోన్నతుడైన దేవుడు దిగి వచ్చింటున్నాడు అనమాట. హల్లెలూయా. ఆ చెట్టు మీదకి సర్వోన్నతుడైన దేవుడు దిగి వచ్చింటాడు. ఆ చెట్టు ఏమనుకుంటుంది, నేను వాళ్ళ లెక్క లేనే, నేను వీళ్ళ లెక్క లేనే, నేను ఆ స్థలంలో లేని, ఈ స్థలంలో లేని అని చెప్పి ఆ చెట్టు బాధపడతా ఉంది. కానీ ఆ చెట్టు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, ఆ సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ చెట్టు మీదకి రావాలన్నది ఆయన ప్రణాళిక. హల్లెలూయా. ఆ చెట్టు మీదకి వచ్చి ఇశ్రాయేలు జనాంగంని బానిసత్వంలో నుంచి విడిపించడానికి మోషేని దర్శించుట కొరకు దేవుడు ఎవరిని వాడించున్నాడు, ఆ చెట్టును వాడించున్నాడు. హల్లెలూయా. ఆ చెట్టును వాడి ఆ చెట్టులో అది దేవుడు ఉండగా మోషే వస్తున్నాడు, ఆ నుంచి చూసుకుంటూ వస్తా ఉన్నాడు. ఇదేంది వింతగా కనిపిస్తుంది, ఇది చెట్టు ఉందిడా, మంట మండుతుంది, అగ్ని ఉంది, కానీ చెట్టు కాలిపోవటం లేదు, ఏంది ఇది వింత, ఈ చెట్టు కాలిపోవటం లేదు, ఏంది వింత అని చెప్పి మోషే చూసుకుంటూ వచ్చింటున్నాడు అనమాట. అప్పుడు దేవాది దేవుడు ఆ చెట్టులో నుంచి మాట్లాడుతున్నాడు, మోషే అని చెప్పి, నువ్వు ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం కాబట్టి నీ చెప్పులు ఇప్పిరా అక్కడికి అని చెప్పి. వచ్చిన తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగంని బానిసత్వం నుంచి విడిపించడానికి నేను ఎన్నుకున్నాను, నేను పంపుతున్నాను అని చెప్పి. హల్లెలూయా. అట్లా ఆ దేవుడు వచ్చేంత వరకు ఆ చెట్టు జీవితం యొక్క విలువ దానికి తెలియలేదన్నమాట. దేవాది దేవుడు ఆ చెట్టు మీదకి వచ్చేంత వరకు దాని విలువ తెలియలేదన్నమాట. ఒకవేళ అదే చెట్టు అన్ని చెట్లతో పాటు ఉండింటే ఆ విలువ దానికి వచ్చేదా? ఆ చెట్టు మీదకి దేవుడు వచ్చేవాడా? ఆ చెట్టు అనేక చెట్లతో అదొక చెట్టుగానే ఉండిపోయేది, అదొక చెట్టుగానే ఉండిపోయేది. అది ఎండిపోయినప్పుడు అది ఎండిపోయేది, చనిపోయేది అనమాట. ఎప్పుడైతే ఆ చెట్టు సపరేట్గా ఉందో, ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు దాని మీద వచ్చింటున్నాడో దాని విలువ అప్పుడు తెలిసింది అనమాట. అది జరిగింది ఎప్పుడు అంటే, ఇప్పటికి 4000 సంవత్సరాల కింద జరిగిన సంగతి. ఆ చెట్టు ఇప్పటికీ బ్రతికే ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ బ్రతికే ఉంది ఆ చెట్టు. అంత గొప్ప చెట్టు అనమాట, అంత గొప్ప దేవాది దేవుడు. మనము దీనికి ఏంటంటే, మనం కూడా అందరిలక్క లోకస్తుల వలె అందరితో కలిసి ఉంటే మనకేమి విలువ? లోకస్తుల వలె మనం అందరితో కలిసి ఉంటే, లోకస్తుల వలె అందరూ చేస్తున్న ఇది పనులు చేసుకుంటా ఉంటే, లోకస్తుల వలె అందరూ జీవిస్తున్న జీవితం మనం జీవిస్తూ ఉంటే మనకేమి విలువ? మనం కూడా వారి లెక్కనే అయిపోతాం అన్నమాట. మనమంటూ ఎవరము ప్రత్యేకమైన వారము. ఎందుకంటే దేవాది దేవుడు తెలియపరుచుంటున్నాడు ఏంటంటే, మీరు నాకు ప్రత్యేకమైన జనులు అని. హల్లెలూయా. మీరు నాకు ప్రత్యేకమైన జనులు, మీరు లోకస్తులతో కలవకూడదు అని అంటున్నాడు అన్నమాట. లోకస్తులతో కలవకూడదు, లోకస్తులతో మీరు ఉండకూడదు, వారితో సాంగత్యం మీరు చేయకూడదు అని ఉంది. చేసినా కూడా ఏంటంటే, వారితో ఉన్నప్పుడు మీరు కూడా ఏముంది, మనము లోకంలో ఉన్నాము కానీ మనలోనికి ఏం రాకూడదు, లోకం రాకూడదు అనమాట. హల్లెలూయా.
హల్లెలూయా. మనం లోకంలో ఉన్నప్పటికీ కూడా మనలోనికి లోకము రానియకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం దేవునికి ప్రత్యేకమైన వారం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ క్షణము మన జీవితాలను దేవుని చేతికి అప్పచెప్పుకున్నట్లయితే, అందరితో పాటు ఉన్నప్పటికీ కూడా, మనం అందరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా, మనం అందరితో పాటు తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఏమవుతుందంటే మనము ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఉంటాం అనమాట. హల్లెలూయా. ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఉంటాము, విలువ కలిగిన వ్యక్తులుగానే ఉంటాం అనమాట. విలువ మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఆ సర్వోన్నతమైన దేవుని ఆత్మ మనలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకేమవుతుంది, విలువ ఉంటుంది అన్నమాట. ఒక పాట రాసింది కదా, విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు తెలిసిందంట. హల్లెలూయా. మన విలువలేని మన జీవితము, వ్యర్థమైన మన జీవితమును మనం తీసుకొని వెళ్ళి ఆ దేవాది దేవుని చేతులను అప్పచెప్పినట్లయితే, మన జీవితంలోనికి ఆ దేవాది దేవుని మనము అంగీకరించినట్లయితే, మనం స్వీకరించినట్లయితే మనని ఏం చేస్తాడంటే ఒక గొప్ప విలువగా మారుస్తాడనమాట. ఆయన గొప్ప విలువగా మారుస్తాడనమాట. మనం పడిపోయిన పాత్రము, విరిగిపోయిన పాత్రము, నలిగిపోయిన పాత్రలం అనమాట. ఆయన ఎవరంటే దేవాది దేవుడు ఎవరంటే ఒక గొప్ప కుమ్మరి అంటున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన చేతిలోనికి వెళ్తామో, మనం ఎప్పుడైతే ఆయన హస్తంలోనికి వెళ్తామో ఆయన ఏం చేస్తాడంటే ఆయన గొప్ప కుమ్మరి అంటున్నాడు. ఆ గొప్ప కుమ్మరి ఏం చేస్తాడంటే మనని ఆయనకు కావలసిన పాత్రగా మనల్ని చేసుకొని ఏం చేస్తాడంటే ఒక విలువ గల పాత్రగా మనల్ని చేసుకొని నిలబెట్టేవాడుగా ఉంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మన జీవితము ఆయన చేతికి అప్పచెప్పుకున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఆయన చేతికి అప్పచెప్పుకున్నట్టే, మన జీవితం ఆయన హస్తానికి అప్పచెప్పుకున్నట్లయితే, మన బ్రతుకుని ఆయన చేతులకు అప్పచెప్పుకున్నట్లయితే ఆయన మన జీవితాలని మార్చివేసి ఒక నూతనంగా, ఒక విలువైనదిగా ఆయన మార్చేది దేవాది దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. సో మనము లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మనము కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవాది దేవునికి సమస్తమును సాధ్యమైంటున్నది. దేవాది దేవుడు ఈ దినం నీతోటి ఆ సాక్షులకు పంచుకునేటట్టుగా చేసింటున్నాడు అంటే దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మీరు కావాలంట. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడికి మీరు కావాలంట. మీరు దేవుని యొక్క హస్తంతో చేయబడిన ఆయన సృష్టి అంటున్నారు. హల్లెలూయా. దేవుడు ఎంతగానో ప్రేమతో మిమ్మల్ని చేసుకొని ఆయన సృష్టి అంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు అపవాది చేతికి వదలడానికి ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అపవాది చేతికి వదలడం ఆయనకి ఇష్టం లేదు. అపవాది వాడు నడిపించినట్లుగా వాడు మిమ్మల్ని ఆట ఆడించేటట్టుగా ఆడడం ఆయనకి ఇష్టం లేదనమాట. ఎందుకంటే మీరు దేవుని ప్రత్యేకమైన వ్యక్తులు. హల్లెలూయా. చెట్టుపై ఏ విధంగా దేవాది దేవుడు వచ్చింటున్నాడు, ఆ చెట్టు విలువ పెరిగి ఎన్ని సంవత్సరాలు బ్రతికింటున్నదో అదే దేవుడు మీపై రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సు తెరుస్తావా ఈ దినము? నీ హృదయం తెరుస్తావా ఈ దినము? దేవా నా మనస్సు నీకు అప్పచెప్పుకుంటున్నాను. దేవా నా జీవితం నీకు అప్పచెప్పుకుంటున్నాను. నా బ్రతుకుని నీకు అప్పచెప్పుకుంటున్నాను అని చెప్పి దేవాది దేవునికి అర్పించుకుంటావా? నువ్వు హల్లెలూయా దేవునికి అర్పించుకుంటావు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. దేవా నా జీవితం మీ చేతికి అర్పించుకుంటున్నాను. దేవా నా బ్రతుకుని మీ చేతికి అర్పించుకుంటున్నాను. ప్రభా నాకు ఈ జీవితము ఈ లోకానుసారంగా లోకంలో జీవించే జీవితం ఎంత అసహ్యకరంగా ఉంటుంది. అందరు ఎంత హీనంగా చూస్తారు, అందరు ఎంతగా అసహ్యంగా చూస్తారంటే మనని అంత అసారుగా ఉంటున్నారు. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నీకోసం రక్తం కార్చినాను అంటున్నాడు. నీకోసం కొరడా దెబ్బలు తిన్నాను అంటున్నాడు. నీకోసం నా ప్రాణంని అప్పచెప్పించినాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునికి నీ నుంచి ఏం అవసరం లేదు, కానీ ఆ దేవునికి నువ్వే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం అప్పచెప్పుకుంటావా నీ జీవితాన్ని దేవునికి? ఈ దినం అప్పచెప్పుకుంటావా నీ బ్రతుకుని దేవునికి? ఈ దినం అప్పచెప్పుకుంటావా దేవునికి నీ స్థితిని అప్పచెప్పుకో. ప్రభువా నాకు ఈ స్థితిలో నుంచి నాకు బయటికి రానికి చేత కావడం లేదు ప్రభువా, నీవే నాకు సహాయం చేయని చెప్పి దేవుడు ఒక మాట అడుగు హృదయపూర్వకంగా. ఈ స్థితి నుంచి బయటికి రావడానికి నాకు చేత కావడం లేదు. ఈ స్థితి నుంచి నాకు విడుదల నాకు కలుగుటకు నాకు చేత కావడం లేదు ప్రభువా, నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి ఒక మాట ప్రార్థన చేసుకుంటావా దేవుని సన్నిధానంలో? నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నావు అంటే ఆ సాతాను, ఆ చీకటి, ఆ దురాత్మ అయినా కానీ ఏదైనా కానీ
ఇక ఉండదు నీలో. హల్లెలూయా. ఇక ఉండదు, దానికి అధికారమే లేదు. నువ్వు ఒక్క మాట నువ్వు ప్రార్థన చేసుకున్నావంటే అది నీలో ఉండడానికి అధికారమే లేదు దానికి. హల్లెలూయా. నువ్వు ఒక్క మాట నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకున్నావంటే ఆ సాతాను నిన్ను ముట్టడానికి అధికారం లేదు దానికి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పచెప్పుకుంటావా ఈ క్షణం దేవాది దేవునికి? అప్పచెప్పుకుంటావా ఈ క్షణం దేవాది దేవునికి? హల్లెలూయా. హల్లెలూయా. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగాని అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. 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 నా ప్రియునికి సమస్తము సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. 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 నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవాదేవునికి అప్పచెప్పుకుంటావా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో, మనసులో ప్రార్థన చేసుకో. దేవా నా జీవితం మీకు అప్పచెప్పుకుంటున్నానని చెప్పి ఈ రాత్రికాల సమయంలో ఒక్క చిన్న ప్రార్థన చేసుకున్నావంటే దేవాది దేవుడిని జీవితంలో జోక్యం చేసుకోవడానికి, దేవాది దేవుడిని జీవితంలో జోక్యం చేసుకొని నిన్ను పట్టుకోవాలనుకుంటున్న ప్రతి చీకటిని ప్రతి అపవాదిని నేనిచ్చి దూరం చేసే దేవాది దేవుడు అంటున్నాడు. వాటికి ఆజ్ఞాపించే దేవాది దేవుడు అంటున్నా. నా బిడ్డ జోలికి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పిన వాటికి ఆజ్ఞాపించే దేవాది దేవుడు అంటున్నాడు. నీ మనస్సులో ఒకవేళ దురాత్మ కూర్చునిందా, నీ మనస్సులో ఒకవేళ చీకటి కూర్చునిందా, చీకటితో చెప్తున్నాను నజరేయుడైన యేసు నామములో నీకు వారి మీద ఏ అధికారం లేదు. నీకు హల్లెలూయా. వారి మీద ఏ అధికారం లేదు. వారి మనస్సు మీద ఏ అధికారం లేదు నీకు. వారి హృదయాల మీద ఏ అధికారం లేదు. వారి ఆరోగ్యముల మీద ఏ అధికారం లేదు నీకు. సాతానా, mighty name of the Lord Jesus Christ. హల్లెలూయా. దేవాదేవునికి మీ జీవితాలను అప్పచెప్పుకోండి. ఇదే క్షణము, ఇదే దినము రక్షణ దినం అంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు.
ఆ రాకడ కోసం మనం సిద్ధపడి ఉండాలని చెప్పి దేవుని చిత్తము. దేవాది దేవుడు ఒక్కసారి ఆ రాకడలో వచ్చి వెళ్ళిన తర్వాత 7 ఏళ్ళ శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలలో తట్టుకోలేమంట మనము. హల్లెలూయా. మనం తట్టుకోలేని జీవితం జీవిస్తామంట. అందుకని ఆ 7 ఏళ్ళ శ్రమలలో మనం ఉండకూడదన్నది దేవాది దేవుని చిత్తము. అందుకని ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. నీ మనస్సు ఈ క్షణమే దేవాది దేవునికి అప్పచెప్పుకో. ఇదే దినము రక్షణ దినము. రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే వారం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఇదే దినము, ఇదే క్షణము రక్షణ దినము. దేవాది దేవునికి అప్పచెప్పుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మాతో మాట్లాడిన దేవాది దేవుడు అయినందుకే మీకే స్తోత్రం తండ్రి. అవును రాజా, ఇంతవరకు రాజా నాయనైనా మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినం రాజా నాయన నీ ప్రేమను ప్రకటించుంటున్నాము తండ్రి. సయా రాజా, మీ కాపుదలను ప్రకటించుంటున్నాము తండ్రి. నీవిచ్చు విడుదలను ప్రకటించుంటున్నాము దేవా. సయా స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినం రాజా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ప్రభా, నీ బిడ్డలకు తండ్రి ఇదే క్షణము, ఇదే క్షణము, ఇదే క్షణము తండ్రి సన్నాను వారికి విడుదల కావాలి. ప్రభా, మీకే స్తోత్రం తండ్రి. ఇదే క్షణము వారి తలంపులకు విడుదల, ఇదే క్షణం వారి మనస్సుకు విడుదల, ఇదే క్షణం వారి శరీరాలకు విడుదల, ఇదే క్షణం వారి నాలుకకు విడుదల. ప్రభా, యేసు నామములో కలుగును గాక. మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, మీ చేతికి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటున్నాను. నీ బిడ్డల ఆరోగ్యం మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. నీ బిడ్డల స్థితిగతులు మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. మీరే రజనైన వారికి తోడుగా నీడగా ఉండి ఇక మీదట మీరు నడిపించబోయే దేవుడు అయినందుకే మీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒకసారి చప్పట్లు కొడదాం అందరము. హల్లెలూయా. దేవాదేవుడు నడిపించి దేవుడు అయినాడు. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నీ కార్యం చేస్తున్నందుకే మీకే స్తోత్రం తండ్రి. నేను నమ్ముచున్నాను తండ్రి. ప్రభా, నీ కార్యం ప్రారంభమైంచున్నాయి, విడుదల నిశ్చింటున్నావు తండ్రి. నేను నమ్ముచున్నాను తండ్రి, మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభా రజనాన్ని మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. అతి పరిశుద్ధుడు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకను పొందినాము తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 Hallelujah. Praise Jesus. Thank you, Lord. Thank you, God. In Jesus' mighty name, I ask you. Amen. Amen.